డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని కొందరి వాడు కాదని స్నేహ హాస్పిటల్ అధినేత అంబేద్కరీయులు బౌద్ధ ధర్మ పోషకులు డాక్టర్ కె రామస్వరూప్ జవహర్ పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాకినాడ జయ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన జయంతి సమావేశంలో ముఖ్యోపన్యాసం చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఎన్నో వివక్షాలను అంటరాంతనాన్ని ఎదుర్కొని విద్యను ఆయుధంగా చేసుకుని ప్రపంచ జ్ఞానికి ఎదిగారని, ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎన్నో అసమానతలతో తలదించుకునే స్థాయి నుండి తన అద్భుతమైన ప్రతిభతో రాసిన రాజ్యాంగం ద్వారా అసమానతలకు సమాధి కట్టి భారతదేశాన్ని తల ఎత్తుకునేలా చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులను భారతదేశ ప్రజలు అనుభవిస్తూనే ఆయన కులం పేరుతో నేటికి అవమానించడం దురదృష్టకరమని, ఆయన రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులను భారతదేశ ప్రజలు అనుభవిస్తూనే ఆయన కులం పేరుతో నేటికి అవమానించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ బాల్యం నుండి ఆయన మహాపరినిర్యాణం వరకు ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను వరుస క్రమంలో ఆద్యంతం ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వివరించారు. రాజ్యాంగ రచనలు 6 సభ్యులు ఉన్నప్పటికీ వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతే మొత్తం బాధ్యత ఆయన మీద వేసుకుని తన రక్త మాంసాలను పణంగా పెట్టి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం గొప్ప సాక్ష్యమని పేర్కొన్నారు. అంబేద్కరిజం అంటే మనుషులు అందరూ ఒకటేనని, అందరూ కలిసి ఉండాలని, అందుకు ఆయన అందరివాడు అని పేర్కొన్నారు. నేటి యువత బాగా చదువుకుని ప్రయోజకులే అన్ని కులాల మతాలను కలుపుకుని జాతి ప్రజల ఉన్నతికి కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రముఖ అంబేద్కరీయ బౌద్ధ రచయిత సవేరా గారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ జవహర్ దంపతులకు బాబాసాహెబ్ సంక్షేమ సంఘం రాయుడుపాలెం కాకినాడ సభ్యులు రిటైర్డ్ ప్రిన్సిపల్ పాకా చంద్రరావు నేతృత్వంలో ఆత్మీయ సత్కారం చేశారు. సమావేశంలో సర్వశ్రీ ఏ రామేశ్వరరావు, వివి సత్యనారాయణమూర్తి, ఎం జగన్నాథరావు, పి నరసింహమూర్తి, పి పావన్ ప్రసాద్, జి శ్రీరాములు, పి రాంప్రసాద్, కె రామారావు, ఎన్ పెద్దిరాజు, బి కుమార్, పి రామారావు, బి జాగృతి, జి కింగ్, పి మాధవి, ఎన్ అనిల, జి సత్యవతి, బి రత్నం, గిడ్ల వీరప్రసాద్, సవిల రాజేష్, బి అశోక్, డి వాడపల్లి, బి నాగేంద్ర, వీరబాబు వర్మ తదితరులు పాల్గొన్నారు. భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇలా కార్యక్రమం చేయడం జరిగింది. అంబేద్కర్ ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ద హ్యూమన్స్ డెవలప్మెంట్ అని ఆయన అదే అంటాడు. ఒకసారి ఎడ్యుకేషనే కాకుండా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఆయన ఒక సందర్భంలో ఏం చెప్తాడంటే, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దాన్ ద బీస్ట్. అందువల్ల క్యారెక్టర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి కానీ, ఇండివిజువల్గా డెవలప్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, భారతదేశం చాలా సుసంపన్నం అవ్వాలని, ఆయన ఐడియాలజీని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను.